చిన్న మొత్తాలు పెద్ద మోసాలు, అధిక వడ్డీ ఎరతో పైసా వసూలు చేయడం, కోట్లు దండుకొని బోర్డు తిప్పేయడం, మల్టీ లెవెల్ మోసాలకు కొదవే లేకుండా పోతోంది. భలే మంచి స్కీమ్ అని చేరడం, అంతా దగా అని తెలిసాక గుల్లుమనడం పరిపాటిగా మారిపోయింది. నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో 100 కోట్ల విలువైన స్కామ్ ఇప్పుడు సంచలనంగా మారింది. అధిక లాభం అనగానే అయస్కాంతంలో అతుకుపోయే ఆశాజీవులే టార్గెట్గా కేటుగాళ్లు వల విసురుతూనే ఉన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3 ఏళ్ల కిందట 100 కోట్ల స్కామ్ కు పాల్పడిన VIPS అనే సంస్థ మళ్లీ జనాలను బురుడి కొట్టించేందుకు ఖతర్నాక్ స్కెచ్ చేసింది. కానీ నల్లగొండ పోలీసులు ఆ కేటుగాళ్ల బెండు తీశారు. 100 కోట్ల రూపాయల అక్రమ నగదు బదిలీపై VIPS సంస్థపై 2023లో కేసు ఫైల్ అయింది. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఇంతలోనే ఆ సంస్థ డైరెక్టర్లు WAWE పేరుతో మరోసారి గాలం విసిరారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో సమావేశాన్ని నిర్వహించారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి 10 మంది డైరెక్టర్లను అరెస్టు చేశారు. అధిక లాభాలు, క్యాష్ బ్యాక్ ఆఫర్తో ఆన్లైన్లో విస్తృతంగా ప్రచారం చేసి తన ఏజెంట్లు, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, వైస్ ప్రెసిడెంట్ ఇట్లా డైరెక్టర్లుగా నియమించి వారి ద్వారా అమాయక ప్రజలను ఆశ చూపి 100 కోట్లు పెట్టుబడి పెట్టించి వారి పెట్టిన పెట్టుబడి డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేశారన్నమాట. ప్రధాన నిందితుడు CEO వినోద్ తుకారం కుటేతో పాటు మరికొందరు డైరెక్టర్లు పరారీలు ఉన్నారు. త్వరలోనే వాళ్లను అదుపులోకి తీసుకుంటామన్నారు పోలీసులు. ఇక కరీంనగర్ జిల్లాలో మరో కథ. ఇదిగో వీళ్లంతా మల్టీ లెవెల్ మాటలు నమ్మి మోసపోయిన బాధితులు. యూనిక్ మర్కంటైల్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టారు. బంధుమిత్రులు డబ్బు పెట్టించారు. 2013 నుంచి 2020 వరకు పైసా వసూలు ఓ రేంజ్లో సాగింది. పాలసీలు, డిపాజిట్ల మెచ్యూరిటీ గడువు ముగిసినా డబ్బు ఇవ్వకపోవడంతో కస్టమర్లకు డౌట్ వచ్చింది. కూపీ లాగితే కంగ్రాచ్యులేషన్స్, మీరు మోసపోయారని చేదు నిజం తెరపైకి వచ్చింది. ఆశల్ని సమాధి చేస్తారా అంటూ ఆగ్రహంతో, ఆవేశంతో బాధితులంతా ఇలా ఒక్కసారిగా వేదికపైకి వచ్చారు. మెచ్యూర్ టైం అయిందంటే ఏమంటుందంటే వేపిస్తాం, ఈ ప్రాపర్టీస్ ఇక్కడ పెట్టుబడి పెట్టినాం, ఇళ్ళకెళ్ళి వచ్చింది, దీంతో పాటు ఇంకా అదనంగా ఇస్తాం అని చెప్పి మభ్యపెట్టి మోసం చేస్తారు. కస్టమర్లను మభ్యపెట్టుకుంటూ ప్రజలందరినీ మోసం చేసుకుంటూ దాదాపుగా తెలంగాణలో 800 కోట్లకు పైన కుంభకోణం చేసిన యూనిక్ సంస్థ MD ఎక్కడోడే అంటే గుజరాత్ నుంచి. దీనిపై ఉద్యమం చేపట్టబోతున్నాం. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పక్షాన తెలంగాణలో ఉద్యమం చేపట్టి అన్ని పార్టీలతో కలిసి, అన్ని సంఘాలతో కలిసి వీళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాడబోతున్నాం. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో మల్టీ లెవెల్ మోసాలపై అలా యుద్ధం ప్రకటించారు. చిత్రం ఏంటంటే 800 కోట్లకు పైగా స్కామ్ జరిగితే ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు అందలేదట. సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు ఇలాంటి మల్టీ లెవెల్ స్కామ్లపై కూడా ఫోకస్ పెట్టాలని కోరుతున్నారు బాధితులు.